హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాయండి. ఇది చాలా వరకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అదే రవ్వ కేసర్ అండి. ఇలా మనం అప్పటికప్పుడు వీటిని రెడీ చేసుకుని ఎవరైనా పిల్లలకి కావాలంటే చేసి పెట్టచ్చు. ఎవరైనా అప్పటికప్పుడు వస్తే అనుకోని గెస్టులు వాళ్ళకి కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. దేవుడికి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ఈ రవ్వ కేసరికి మనం ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని అందులోకి కొన్ని జీడిపప్పులని, బాదం పప్పులని, ఇలాగా డ్రై ఫ్రూట్స్ని మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఏవి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవచ్చు. లేకపోతే కూడా వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటాయి. ఇలా వేయించుకోవాలండి. దోరగా వేసుకుని ముందుగా ఇలాగ దోరగా వేయించుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. దోరగా వేగాక ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే ముక్కిళ్ళలోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. అంటే మీ ఇష్టం అండి, మీరు దేన్ని తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే ప్రాసెస్ అయితే ఇలాగే. నేను 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నా. దీన్ని కూడా మంచిగా దోరగా వేయించుకోవాలండి 5 మినిట్స్ పాటు. ఇలా పచ్చివాసన అంతా పోయి బాగా వేయించుకోవాలి. వేయించుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులోకి మనం 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార పడుతుందండి. ఆ పంచదారని కూడా ఈ రవ్వలో ఇలా కలిపేసుకుంటే మనకి ఉండకట్టదనమాట వాటర్లో వేసినప్పుడు. ఇప్పుడు అదే మూకిళ్ళలోకి ఒక 2 కప్పులన్నర నీళ్ళని పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 2 కప్పులన్నర నీళ్ళని వేసుకుని ఇలా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసమని ఫుడ్ కలర్ని వేస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. ఇందులోనే 4 ఇలాచీని దంచేసి వేసేసాను. ఇలా బాగా మరగాలండి. నీళ్ళు బాగా మరిగినప్పుడే మనం రవ్వని, పంచదారని కలుపుకున్నాం కదా, దాన్ని ఇలా వేసేసుకోవచ్చు. మనం రవ్వ, పంచదార కలుపుకోవడం వల్ల అది ఉండకట్టకుండా ఇలాగా చక్కగా ఉంటుందండి. ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఒక ప్లేట్ని రెడీ చేసుకుందాం. నెయ్యి వేసుకుని ఇలాగ స్టీల్ ప్లేట్ని ఏదైనా సరే ఇలా రాసుకుని పక్కన పెట్టుకోండి. చూసారా, కొంచెం దగ్గరికి అవుతుంది. ఇలా ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసాను, కొన్ని పైన గార్నిషింగ్ కోసం ఉంచాను. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఇలా దగ్గరగా చేసుకోవాలి. ఈ కేసర్ని చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడే దేవుడికి ప్రసాదం చేయాలి అంటే కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు మనం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా గబుక్కుని చేసుకుని పెట్టుకోవచ్చు, మనం తినచ్చు. ఇలా ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్కి. దాన్ని ఇలాగా స్పూన్కి వెనక బ్యాక్ సైడ్ నెయ్యి రాసి ఇలాగా అంటే సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగా సాఫ్ట్గా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఇలాగ ప్రెస్ చేస్తే చక్కగా అంటుకుపోతాయండి. ఇలాగా రెడీ అయ్యాక ఒక చాకుని తీసుకుని దానికి కూడా కొంచెం నెయ్యి రాసి ఇలా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ఇలా నాట్లు పెట్టేసుకోండి ముందే. ఇలా నాట్లు పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే మనకి చల్లారాక ఇవి చాలా బాగా వస్తాయండి. ఇలా మనం దేంతోనైనా సరే ఇలా తీసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. దేనికది బిట్లుగా ఇలా అంచుల్ని కట్ చేసుకుంటూ చక్కగా ఇలాగా బిట్లుగా తీసేసుకోవడమే అండి. ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ రవ్వ కేసరి రెడీ. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
నేను మరిన్ని మంచి మంచి వంటకాలను అయితే తయారు చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.